సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని రేపల్ల గ్రామంలో మత్స్యకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ వివాదం చివరకు రెండు వర్గాలుగా మారి గ్రామంలో ఉద్రిక్తతకు దారితీసింది. స్థానికులు మరియు ఏపీ నుంచి వలస వచ్చిన మత్స్యకారుల మధ్య ఈ వివాదం జరిగినట్లు తెలుస్తుంది. ఏపీ నుంచి వచ్చి తమకు ఉపాధి లేకుండా చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. తమ పూర్వీకుల నుంచి ఇక్కడే నివసిస్తూ చేపల వేటతో పాటు సేద్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని అన్నారు. దీనిపై సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందజేసినట్లు తెలిపారు. అయితే ఈ వివాదంపై పలు లిఖితపూర్వక ఫిర్యాదులు అందాయని స్థానిక ఎంఆర్ఓ సురేందర్ రెడ్డి అన్నారు. సమస్యపై ఇవాళ విచారణ జరగాల్సి ఉండగా కొందరు హాజరు కాకపోవడంతో మంగళవారం రోజున విచారణ చేస్తామని వెల్లడించారు. అప్పటి వరకు అందరూ సమన్వయంతో ఉండి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించాలని ఎంఆర్ఓ కోరారు. మా గ్రామానికి ఉప సర్పంచ్ నేను. నా పేరు గడ్డ రాజశేఖర్ రెడ్డి. మా గ్రామంలో కొన్ని రోజుల క్రితం నుంచి ఒక వివాదం జరుగుతుంది చేపల వేట మీద. మా గ్రామస్తులు మొత్తం 70 కుటుంబాల వారు ఈ యొక్క కృష్ణానది తీరపై చేపల వేట కొనసాగిస్తూ జీవనోపాధి సాగిస్తున్నారు. వీరిపై ఆంధ్ర ప్రాంతం వారు సుమారు ఒక 30 కుటుంబాల వారు వచ్చి దొంగ ఆధారాలు సృష్టించి మా ఊరి వారిపై చాలా పెత్తనం చలాయిస్తున్నారు. దీని గురించి మేము గతంలో జిల్లా కలెక్టర్ గారికి పత్రిక ఇవ్వడం జరిగింది. వారికి పిటిషన్ ఇస్తే దాన్ని కింద మత్స్యశాఖ వారికి, తర్వాత రెవెన్యూ వారికి, పంచాయతీరాజ్ వారికి, పోలీస్ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ వారికి నోటీసులు పంపడం జరిగింది. దాని ప్రకారం ఈ రోజు మా రేపల్ల గ్రామానికి వచ్చేవారు ఇక్కడ విచారణ చేస్తున్న క్రమంలోనే ఆపోజిట్ వారు ఎవరైతే ఉన్నారో 29 కుటుంబాలు 30 కుటుంబాల వాళ్ళు ఈ రోజు రాని కారణంగా దీన్ని మంగళవారానికి పోస్ట్ పోన్ చేసేసి ఆ మంగళవారం నాడు ఫిషరీస్ కి సంబంధించిన ఏడీ గారు, ఎంఆర్ఓ గారు, తర్వాత వచ్చేసరికి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ కార్యదర్శి గారు, పోలీస్ డిపార్ట్మెంట్, మిగతా అన్ని డిపార్ట్మెంట్ వారు కూడా మంగళవారం వచ్చేసి మేము దీన్ని విచారణ చేస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. దీన్ని కూడా వాళ్ళు పటిష్టంగా తీసుకొని మా గ్రామస్తులకి మా గ్రామంలో జీవనోపాధిగా సాగిస్తున్న 70 కుటుంబాల వారికి న్యాయం చేయగలని మేము వారిని కోరుకుంటున్నాం. సూర్యాపేట జిల్లా చింతలపాలెం